1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే వంశీ గారు. నమస్తే రాధ గారు. వంశీ గారు, చాలా మందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఉమ్, దాన్ని కొంతమంది ఈగోగా చూస్తారు. నాకు ఈగో ఎక్కువ. ఓకే, అసలు నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ ఈగో రెండు ఒకటేనా? నిజంగా ఏది ఇందులో కరెక్ట్? ఒకవేళ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అంటే నువ్వు ఎలా ఉండాలి? ఈగో అన్నప్పుడు ఎలా ఉండాలి? ఫస్ట్ ఈగో అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈగో అంటే ఏంటి? ఈగో డెఫినేషన్ ఎలా ఇవ్వాలి కరెక్ట్ గా అంటే అది బాడీ గార్డ్. ఈగో ఎప్పుడు నిన్ను షీల్డ్ చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట. అరే నువ్వు వేస్ట్ గానివి, నేనేంద్రా వేస్ట్ గాని అని చెప్పి ఎగురుతారు. అప్పుడు ఏమంటామంటే వీనికి అటిట్యూడ్ అంటారు. ఆ అటిట్యూడ్ మీరు చెప్తున్న ఈగో అనమాట. ఆ ఈగో ఏంటంటే షీల్డ్ లాగా వచ్చేస్తుంది అందరికి. ఎంత ఫాస్ట్ గా ఎంత పర్ఫెక్ట్ వస్తుంది అంటే ఒక్క మాట వీళ్ళని ఎవరైనా అన్నారా విత్ ఇన్ సెకండ్ లో ఆ ఈగో అనే బాడీ గార్డ్ వచ్చేసి ముందర నిలబడి దొబ్బేస్తుంది అందరిని అవతలకి. ఇంత స్ట్రాంగ్ గా ఆ ఈగో వస్తుంది. ఆ ఈగోలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. పాజిటివ్ ఈగో ఉంటుంది, నెగిటివ్ ఈగో ఉంటుంది. హెల్దీ ఈగో, అన్హెల్దీ ఈగో అంటారు అనమాట. హెల్దీ ఈగో ఏంటంటే ఫీడ్బ్యాక్ ని తీసుకోవడం, గుడ్ అటిట్యూడ్ ఉండడం, రెస్పెక్ట్ చూపించడం అవతల వాళ్ళకి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఇది మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మీరు అన్న సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. నెగిటివ్ ఈగోలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వాడు ఏం చేస్తారంటే వాని ఈగోని కనుక టచ్ చేస్తే ఎవరన్నా అంటే నువ్వు వేస్ట్ అని ఎవడైనా చెప్తే వాడు ఎంత ఎక్స్టెండ్ కానీ వెళ్తాడు అనమాట. వాడు అన్హెల్దీ ఈగో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనకు జనరల్ గా నువ్వు ఈగోయిస్ట్ అనేది అంతా అన్హెల్దీ కిందికి చూపిస్తారనమాట. దాంట్లో పాజిటివ్ ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం. నెగిటివ్ ఏమవుతుందంటే వీనికి అటిట్యూడ్, వీనికి పొగరు, వీడెవరి మాట వినడు. 2 కేసెస్లో ఇది కనపడుతుంది. ఎలా? నా పని నేను చేసుకుంటున్నా, నేను నా పనిలో బిజీ ఉన్నా, మీరు వస్తే నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమవుతుంది? వీనికి పొగరు, వీనికి అటిట్యూడ్. ఇక్కడ థిన్ లైన్ ఉంది. వాడి పని చేసుకుంటున్నాడు, నిన్ను చూడలేదేమో. వాడు కావాలని నిన్ను చూసినా కూడా చూడకుండా ఉన్నాడేమో. ఈ కావాలని మిమ్మల్ని చూసి కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అన్హెల్దీ ఈగో అంటున్నా నేను. ఖచ్చితంగా మిమ్మల్ని చూడకుండా వాని పని వాడు చేసుకునేది అసలు ఏది కాదు. ఎందుకంటే వాడి నుంచి మనకు రెస్పాన్స్ ఏది లేదు, వాడిని ఏం అనలేము. చూసేవానికి ఏముంటుందంటే వీనికి అటిట్యూడ్. వాడు చూశాడు, మీకు వచ్చే రెస్పెక్ట్ ఇచ్చాడా? హెల్దీ ఈగో. వానికి ఈగో ఉంది, బట్ వాడు ఏం చేయాలో వానికి తెలుసు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వానికి తెలుసు, అది మెయింటైన్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఈగోని ఎప్పుడూ నెగిటివ్ కిందనే చేయడం అనేది ఇక్కడ పోతున్న ప్రాబ్లం అనమాట. దాన్ని మనం సరి చేయాలి. సెల్ఫ్ రెస్పెక్ట్కి వస్తే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్కి కొన్ని బౌండరీస్ ఉన్నాయి. మీరు ఆ బౌండరీస్ క్రాస్ అవ్వద్దని చెప్పడం. మీరు ఆ బౌండరీస్ క్రాస్ అవుతే సాఫ్ట్గా రిజెక్ట్ చేయడం. నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాను అని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. నాకు నేను ఇచ్చుకుంటున్న సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వేంది అట్టుండేది అట్ట కాదు, నా ఇష్టం వచ్చినట్టే ఉండాలి. నేను చెయ్యనండి, నా వల్ల అది కాదండి, నాకు కుదరదండి. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు కాపాడుకుంటున్నావు. ఇక్కడ నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నేను దాన్ని దాటను. పాజిటివ్. నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నువ్వెవడుగురా అని అనడానికి వచ్చేసింది, బాడీ గార్డ్ వచ్చేసింది, నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు మీరే ఇప్పుడు వచ్చి నాకు ఇన్ని వీడియోస్ కావాలి, ఇంత చేద్దాము అనుకున్నప్పుడు సరే చేద్దామండి, చూద్దామండి, ఇలా చేద్దాం అలా చేద్దాం డిస్కషన్. మీరెవరండి నాకు చెప్పడానికి? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఈగోయిస్టిక్. ఇంకా రెండో సైడ్ నుంచి, రెండో యాంగిల్ నుంచి చూస్తే ఎవరైతే ఈగోయిస్టిక్ పర్సనాలిటీలు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ బాడీ గార్డ్ ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఈగోని హర్ట్ చేస్తున్నామా, టచ్ చేస్తున్నామా అనేది చూసుకోవాలి. హర్ట్ చేయడం అంటే ఏంటంటే నువ్వెవరా నాకు చెప్పేది, హర్ట్ చేసేసినావు డైరెక్ట్గా, అవతలని ఈగోని హర్ట్ చేసేసినావు. అలా కాదండి, మీరు చెప్పింది అయితే అలా వెళ్తుంది. మనం ఇలా వెళ్ళామనుకోండి, ఇలా చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు. టచ్ చేస్తున్నాను. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి 25 ఏళ్ళకే ఒక అతను మంచి పెద్ద పొజిషన్ CEO అయిపోయాడు. ఆయన కింద పనిచేస్తున్న వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు డైరెక్ట్. ఈ క్యాండిడేట్ వెళ్ళిపోయి ఏం చేశాడంటే, ఇంకా నేను 25 ఏళ్ళకే CEO అయిపోయినా, మనం అది చేద్దాం, ఇది చేద్దాం, మనం కుమ్మేద్దాము, మనం అదేదని చెప్పి పెద్ద స్పీచ్ ఇచ్చాడు. నెక్స్ట్ డే నుంచి ఎవడు విని మాటినట్లా, వీడేంది మనకి చెప్పేది బచ్చగాడు. ఈగో హట్ అయిపోయింది వాళ్ళది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఈగో హట్ అయిపోయింది. పిల్లగాడు వచ్చి మమ్మల్ని ఆర్డర్ చేసేది ఏంది,
ఇతను ఒక కోచ్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు సపోర్ట్ చేయట్లా, అంత పెద్ద కంపెనీని మెయింటైన్ ఎట్లా చేయాలి. వెళ్ళిపోతే ఏం జరిగింది, ఇలా మాట్లాడడం, ఇలా చేయడము, అంత మొత్తం లాగితే తెలిసింది ఏంటంటే వీడు ఈగో హట్ చేస్తున్నాడు ప్రతిసారి వాళ్ళది. అది అలా కాదు, నేను చెప్పిందే చేయండి, నేను సీఈఓని కదా, మరి నేను చెప్పినట్టు వినాలి కదా మీరు. ఏమవుతుంది, వాళ్ళ ఈగోని హట్ చేస్తా ఉన్నాడు. ఈ కోచ్ వానికి ఏం చెప్పాడంటే, సరే ఈసారి పోయి ఒక మీటింగ్ పెట్టు, మీటింగ్ పెట్టి ఏం చేస్తావు, ఏం చెప్పాలో కూడా కోచ్ చెప్పాడు అనమాట. ఏం చెప్పాలంటే, మీరు నాకంటే చాలా పెద్ద పెద్ద ఏజ్ ఉండి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ సీఈఓగా పనిచేయడం నాకు వచ్చిన అదృష్టం, నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. సో మనం ఏం చేద్దామంటే ఈ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని కానీ అవన్నీ తీసుకొని మనం డిస్కస్ చేసుకొని మనం ముందుకెళ్దాం. మీరు నాకు ఆ హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను, ఎందుకంటే మీరు లేకపోతే ఈ కంపెనీ లేదు, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, నేను ఇప్పుడు వచ్చా. స్పీచ్ ఇది అని చెప్పి ఒక 10 minutes స్పీచ్ ఇచ్చారు అతనికి. వెళ్ళిపోతే నెక్స్ట్ డే నుంచి వాడు అడిగిన దానికంటే 10 రెట్లు పని ఎక్కువ చేస్తున్నారంట. ఏం చేశాడు ఇప్పుడు, ఈగోని టచ్ చేశాడు. ఏం టచ్ చేశాడు, మీరండి ఇది మీరు చెయ్యాలి, పొగడ్డం అదంతా ఏం లేదు, వాళ్ళకి నిజాలు చూపేయడం, నిజాలు మాట్లాడడం. వీని ఈగో తీసేశాడు. ఇప్పుడు వీనికి ఉన్న నెగిటివ్ ఈగో తీసి పాజిటివ్ ఈగో పెట్టుకొని వాళ్ళ ఈగో హట్ చేసిన దాన్ని తీసి ఈగోని టచ్ చేశాడు ఇప్పుడు. సో ఎన్విరాన్మెంట్ అంతా మారిపోయింది. ఇలా ఈగో అంటే నెగిటివ్ యాంగిల్లోనే చూడకుండా దానికి ఒక పాజిటివ్ ఉంటుంది, అది జస్ట్ బాడీ గార్డ్ మీకు, దానికి ఒక పాజిటివ్ ఉంటుంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, దాంతో మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవడం చేయాలి. వా, సూపర్ చెప్పారండి. ఈగోని జస్ట్ టచ్ చేయాలి. థ్యాంక్ యూ.